హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లోటస్ ఫిష్ 355. ఇప్పుడు కొంచెం నూనె కాగిన తర్వాత కరివేపాకు కొంచెం ముక్కలు తీసుకొని కొంచెం మగిలుతున్నాయి. మంచిగా ఏగనీకే పసుపు వేస్తున్నా. ఉప్పు వేస్తే కూడా మంచిగా జల్దీ కలర్ వస్తుంది. టేస్ట్ ఏం చెప్పావురా? దానికి అది చేస్తా కదా. వంటశాలలో ఉన్న గంటేకే మెరుక, నానా రుసులు తిన్నా నాలుగేకు ఇరుక, వాలికెరుక సుగ్రీవుల మరుగు వాలికెరుక. సింగర్ అయిపోను. ఓకే, నా దాంట్లో కలుపుతామే. అల్లం వెల్లిగడ్డ వేసినాము. ఇక్కడ నేనే కలుపుతున్నది. బోటి కూర చేస్తున్నా ఫ్రెండ్స్. మంచిగా 4-5 సార్లు కడుక్కొని తీసుకొచ్చిన వేస్తున్నా. నీకు పాటలు నేర్పిస్తా, నేర్చుకో. మంచి మంచి కోలాటం పాటలు పాడేది మా నాయన. నేర్పియానా? నేర్చుకో. దానికి నేర్పి. అది కుక్క, నువ్వు కుక్కవేనా? దానికి నేర్పి, అది వాడుతుంది. దాని చూసుకుని నేను వాడతా. ముసలోనికి నన్నిచ్చిరి మా అమ్మగారు, వయసోనికి ఇచ్చినుంటే ఒక పిల్ల తల్లి నవ్వుదు, వస్తుంటే పోతుంటే ఒక ఇంటి దాని అవుదు. ముసలోనికి నన్నిచ్చిరి మా అమ్మగారు, ముచ్చటాడకుండా చేసిరి. ఇప్పుడు ఒకసారి మూత తీసుకున్న తర్వాత కలుపుకోవాలి. వాటర్ అన్ని ఇంకిపోయినంత వరకు ఉడకబెట్టాలి. ఇంకా కొంచెం మగ్గే వరకు పైన క్యాప్ పెట్టుకోవాలి. వచ్చిందండి వయ్యారి. క్యాపులు తోపులు కాదు, మూత. నేను కష్టపడి వండుకోవాలి, సంతోషంగా తినాలి. కష్టమంట పడండి ఫ్రెండ్స్. లైకులు కాదు, సబ్స్క్రైబ్లు చేయమని. ఏదో ఒకటి, అదొకటి ఇదొకటే. ఇప్పుడు క్యాప్ మూత తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. నీరు మొత్తం ఇంకింది ఫ్రెండ్స్. మూత తీసిన. ఇప్పుడు కారం ఉప్పు వేస్తుంటా. తగినంత కారం వేసుకొని జీలకర్ర పొడి, మసాలా కలుపుకుంటున్నా ఫ్రెండ్స్. అన్ని మసాలాలు వేసినా కలుపుకుంటున్నా. కాసేపట్లో మన కర్రీ రెడీ అయిపోతుంది. అక్కడ కష్టం చీకులో పెట్టాను. సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా ఉందో టేస్ట్ చేసి కామెంట్ చేయండి. Gonna be the